నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్. నేను మీ బ్రహ్మనాయుడు. టీడీపీ జనసేన కూటమికి సంబంధించి జనసేన పార్టీ దాదాపు ఆంధ్రప్రదేశ్లో 40 స్థానాలు పోటీ చేసేందుకైతే రంగం సిద్ధం చేసుకుని తెలుస్తుంది. ఇప్పటికే 25 నుంచి 27 స్థానాలకు సంబంధించి అభ్యర్థుల లిస్టు కూడా ఖరారైంది. మరొక 13 నియోజకవర్గాల్లో అభ్యర్థుల లిస్టు అయితే ఖరారు చేసేందుకైతే జనసేన అధినేత ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనపడుతోంది. అయితే ప్రధానంగా కనుక చూస్తే అన్ని సామాజిక వర్గాలకి జనసేన పార్టీలో అవకాశాన్ని కల్పించేలా, పోటీ చేసేందుకు అవకాశాన్ని కల్పించేలా జనసేన అధినేత అయితే కసరత్తు చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా చెప్పాలంటే కాపు సామాజిక వర్గానికి, అదేవిధంగా బీసీ సామాజిక వర్గానికి, అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గానికి, మైనార్టీ వర్గానికి అందరికీ కూడా సమానమైనటువంటి అవకాశాలు కల్పించేలా జనసేన పార్టీలో పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా కనుక చూస్తే బీసీ సామాజిక వర్గం నుంచి ఇప్పటికే అనేక మంది నేతల పేర్లు అయితే బయటకు వస్తున్న పరిస్థితుల్లోనే అటు విజయవాడ వెస్ట్ నియోజకవర్గం సంబంధించి, అదేవిధంగా గుంటూరు 2 నియోజకవర్గానికి సంబంధించి, అదేవిధంగా ఉత్తరాంధ్రకు సంబంధించి కొంతమంది బీసీ నేతల్ని ఎమ్మెల్యే టికెట్లు లేదా వారికి ఏదన్నా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత టికెట్లు రాని అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారికి ఖచ్చితంగా నామినేటెడ్ పోస్టులు ఇచ్చే విధంగా అయితే జనసేన పార్టీ అయితే కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఇటు ఉత్తరాంధ్రకు సంబంధించి గజపతి నగరం నియోజకవర్గంలో జనసేన పార్టీ పోటీ చేసేందుకు అయితే రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే జనసేన పార్టీకి సంబంధించి గజపతి నగరం నియోజకవర్గానికి ఇటీవల కాలంలోనే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్గా ఎన్నికైనటువంటి మర్రాపు సురేష్ పేరు అయితే జనసేన అధినేత అయితే పరిశీలన తీసుకుని తెలుస్తోంది. అయితే ఈ నియోజకవర్గంలో ప్రధానంగా కనుక చూస్తే ఇది బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నియోజకవర్గంగా చూడొచ్చు. ఇక్కడ ప్రధానమైనటువంటి ఓటర్లందరూ కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లే. దాదాపు ఈ నియోజకవర్గంలో 2,03,000 ఓట్లు ఉన్నట్టు పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రధానంగా చూస్తే కొప్పువేలమ సామాజిక వర్గానికి చెందిన ఓటు బ్యాంకు దాదాపు 65,000 ఓటు బ్యాంకు ఉన్న పరిస్థితి ఉంది. అదేవిధంగా తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఓటు బ్యాంక్ దాదాపు 60,000 ఓటు బ్యాంక్ ఉంది. అదేవిధంగా యాదవ సామాజిక వర్గం 30,000. సో ఈ సామాజిక వర్గాలు ప్రధానంగా ఉన్న పరిస్థితి. అయితే ఇక్కడ కొప్పువేలమ సామాజిక వర్గం మెజారిటీ ఓట్ బ్యాంక్ కాబట్టి జనసేన సైతం కూడా ఈ సామాజిక వర్గానికి చెందిన నేతను రంగంలోకి దింపాలనేటువంటి ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇటీవల కాలంలోనే ఇక్కడ మాజీ శాసనసభ్యురాలుగా, అదేవిధంగా మంత్రిగా ఉన్నటువంటి పడాల అరుణమ్మని జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆవిడ ప్రస్తుతం పిఎస్సి మెంబర్గా ఉన్నారు. అయితే ఆవిడ పేరు కూడా పరిశీలనలో ఉన్న పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా కనుక చూస్తే ఆవిడ తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన నేత, బొత్స సత్యనారాయణకి అత్యంత దగ్గర బంధువుగా ఉన్నటువంటి నేత. అయితే ప్రస్తుతం ఎవరైతే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్గా ఉన్నారో మొర్రాపు సురేష్, ఆయన పేరు పరిశీలనలో తీసుకున్న పరిస్థితుల్లోనే. అయితే ఆయనకి ప్రధానంగా చూస్తే కొప్పువేల సామాజిక వర్గం కాబట్టి 65,000 ఓట్ బ్యాంక్ ఉంది. అదేవిధంగా ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్గా ఉన్నటువంటి మొర్రాపు సురేష్ దాదాపు 2014 నుంచి కూడా జనసేన పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా జనసేన పార్టీలో క్రియాశీలకంగా ఉన్న పరిస్థితి ఉంది. 2019 ఎన్నికల్లో మర్రాపు సురేష్కి జనసేన పార్టీ టికెట్ కేటాయిస్తారు అనుకున్న తరుణంలో చివరి నిమిషంలో ఆయన టికెట్ని జనసేన అధిష్టానం తిరస్కరించిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా మర్రాపు సురేష్ అక్కడ జనసేన పార్టీ అభ్యర్థి కోసం ఎన్నికల్లో పనిచేసిన పరిస్థితి ఉంది. సో ఆ తర్వాత నుంచి కూడా క్రియాశీలక రాజకీయాల్లో ఉంటూ వచ్చారు. జనసేన పార్టీకి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు నియోజకవర్గాల్లో దగ్గరుండి, గజపతి నగర్ నియోజకవర్గంలో దగ్గరుండి చేయడంలో మొర్రాపు సురేష్ పాత్ర కీలకమైందని చెప్పొచ్చు. ఒకవేళ పడాల అరుణమ్మ లాంటి సీనియర్ నేతలు ఉన్నప్పటికీ కూడా జనసేన అధినేత మొదటి నుంచి కూడా పార్టీ కోసం కష్టపడి పనిచేసినటువంటి నేతలకి ప్రాధాన్యతని ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో కొన్ని నియోజకవర్గాలు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. అందులోనూ బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత కావటం మొర్రాపు సురేష్, ఆ సామాజిక వర్గానికి కూడా పెద్దపీట వేయాలనేటువంటి ఉద్దేశంతో మొర్రాపు సురేష్ పేరును కూడా గజపతి నగర్ నియోజకవర్గంలో జనసేన పార్టీ పరిశీలనలో తీసుకునేటువంటి పరిస్థితుల్లోనే ఒకవైపు చూస్తే బొత్స సత్యనారాయణ కుటుంబం గజపతి నగరం నియోజకవర్గంలో బలంగా పాతుకుపోయిందని చెప్పొచ్చు. అదేవిధంగా తెలుగుదేశం జనసేన కూటమిలో ఈ నియోజకవర్గం కనుక జనసేన పార్టీ కనుక కేటాయించే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా ఇక్కడ మొర్రాపు సురేష్కి అవకాశం కల్పిస్తారనేటువంటి చర్చలు అయితే జరుగుతున్నాయి. సో ఏది ఏమైనప్పటికీ కూడా బీసీలకు పెద్దపీట వేయాలనేటువంటి ఉద్దేశంతో అయితే జనసేన అధినేత ఉన్నారని చెప్పొచ్చు. ఇటు బీసీలతో పాటు కాపులకి, అదేవిధంగా ఎస్సీలకి, అంటే మిగతా ఏ సామాజిక వర్గాలు ఏమన్నాయో మ్యాక్సిమం ఆయన పోటీ చేసే 40 పైగా నియోజకవర్గాలు, దాదాపు 40 స్థానాలు చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి సో వాటిలో సామాజిక వర్గాలకి, అంటే జనాభా ప్రాతిపదికన ఏ సామాజిక వర్గానికి ఎన్ని ఓటింగ్లు ఉన్నాయి అనేటువంటి దాని మీద ఆ సామాజిక వర్గాల గౌరవాన్ని తగ్గించకుండా సో ఆ సామాజిక వర్గాలకు చెందినటువంటి నేతలకి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చేటువంటి పరిస్థితుల్లో జనసేన అధినేత స్పష్టమైనటువంటి వైఖరిలో ఉన్నట్టయితే తెలుస్తోంది.